దోశ రసం కూడా ఇచ్చారా? ఏం పర్వాలేదు మావయ్య, అక్కడ ఎన్ని తిన్నా మా ఇంట్లో ఇడ్లీలు కూడా రుచి చూడవలసిందే. పీకల దాకా ఉందటమ్మా, ఇంకేం తింటాడు పాపం. కాదులే మామయ్య. బాబాయ్, ఇవాళ ఉలవచారు నేను స్పెషల్ గా తయారు చేశాను. మన వంట కూడా రుచుడు. మరి వడ్డీని సీత. ఉలవచారంటే నోరు ఊరుతుందనుకో. వాకుండా తిరువా. ఆయన పేరుతో ఒకటి, నాన్న పేరుతో ఒకటి, ఇదిగో నా పేరుతో ఒకటి, 3 తినాల్సిందే. అబ్బా 3 ఇడ్లీలే. నాన్న మీకు ఒక ఇడ్లీ. చాలా అదృష్టవంతురాలమ్మా నువ్వు. అబ్బాయి ఉలవచారు బ్రహ్మాండంగా తయారు చేశాడు. ఇంకా 2 ఇడ్లీ. ఈ బిడ్డలమ్మా పంచదార బెడలు ఉలవచారు నాలుగు మీద తగలగానే అలా కరిగిపోతుంది. ఇంకా నాకేయమ్మా.